స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభవందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆదికాండము మొదటి నుండి మనము ఈ కార్యక్రమాల ద్వారా మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి కార్యక్రమంలో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యము మనం ధ్యానం చేసి ఉన్నాం. అందులో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి పాత వాక్యాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఆది అందు భూమి ఆకాశములను ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ఎర్త్ అండ్ హెవెన్స్ అంటే, ఈ మాటను బట్టి ఎర్త్ ఒక్కటే అంటే భూమి ఒక్కటే ఉంది, కానీ హెవెన్స్ అంటే ఆకాశములు అని రాయబడింది. వేరొక చోట బైబిల్లో ఆకాశ మహాకాశములు అని మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశములు ఇంకా ఉన్నాయి. ఆకాశము ఒకటి కాదు, ఆకాశములు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సృష్టిలో ఆకాశ మహాకాశములు సృష్టించిన దేవుడు భూమి మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ పండితుల అభిప్రాయం ప్రకారంగా మరి ఆదాము కంటే ముందు భూమి మీద ఎవరైనా జీవించారా అని ప్రశ్నలు సంధించారు. ఆచార్య ఆర్కే మూర్తి గారు కూడా ఆదాము కంటే ముందు ఏ జీవులన్నా జీవించినాయా భూమి మీద అంటే, బైబిల్ పండితులు ఏమని చెప్తున్నారంటే, దేవదూతలు ఈ భూమి మీదకి దిగి వచ్చేవారని, ముందే ఆది అందే దేవుడు భూమి ఆకాశములు సృష్టించినప్పుడు ఈ భూమి మీద కొన్ని జీవరాశులు ఉన్నాయని పండితుల అభిప్రాయము. మరి అదైతే కరెక్ట్గా ఎవరికి తెలియదు, కానీ మరి డైనోసార్స్ అని మరి జీవులు భూమి మీద ఉన్నాయని, సాతానుడు పడిపోయినటువంటి దేవదూతల ద్వారా మరి ఇక్కడ భూమి మీద కొన్ని వికృతమైనటువంటి కార్యాలు, పాపకార్యాలు, ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయబట్టి ఈ భూమి ఆ నీటిలో కూరుకుపోయిందని, శపించబడిందని, ఆ భూమి సృష్టి పాడైపోయిందని మరి పండితుల అభిప్రాయం అయింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా పాడైపోయినటువంటి ఈ యొక్క భూమిని, కుంగిపోయినటువంటి భూమిని ఆత్మదేవుడు మరలా జలములపై, చీకటి అగాధ జలములపై అల్లాడి మరి కొత్త సృష్టిగా చేయటానికి దేవుని సంకల్పము, ఆలోచన జరిగింది. అలా చీకటి అగాధ జలములపై ఆత్మ అల్లాడుచూ ఉండగా ఏం జరిగిందంటే, మొట్టమొదటి దినము దేవుడైన యెహోవా వెలుగు కలుగునుగాక అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు కలగగా అనగానే వెలుగు కలిగింది. అయితే బైబిల్ చెప్తుంది, వెలుగును మంచిది అయినట్టు చూశారంట దేవుడు. వెలుగు కలుగునుగాక అన్నారు, వెలుగు మంచిది అన్నారు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగును చీకటిని వేరు చేశాడు అని బైబిల్లో వెలుగు గురించి ప్రత్యేకంగా మొట్టమొదటి దినము యొక్క సృష్టి గురించి రాయబడింది. ఆ వాక్యాన్ని మనము ఈరోజు మరి చదువుదాము, ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వాక్యము నుండి నేను చదువుతాను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, మొట్టమొదటి దినము సృష్టిలో దేవుడు, యెహోవా దేవుడు వెలుగు కలుగునుగాక అని పలిపారు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు! ఆయన వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలుగుతుంది. మనమైతే, మనుషులమైతే దీపం వెలిగించి, లేకపోతే కరెంటు ఉన్నప్పుడు ఆ కరెంటు లైట్ స్విచ్ చేసి లైట్ ద్వారా కొంత వెలుగును సృష్టించుకుంటాం జరుగుతుంది, క్రియేట్ చేసుకుంటాం జరుగుతుంది. కానీ ఎంత అద్భుతమైన సృష్టికర్త చూడండి, ఆయన మాట ద్వారానే వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగిపోయింది. అంతేకాదు వెలుగు కలుగునుగాక అన్నారు. రెండవది, వెలుగు మంచిది అయినట్టు చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగును
చీకటిని వేరుపరిచారు అని బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆది కాండములో మొదటి వాక్యములో ఉన్న ఒక్కొక్క పదము వెనకాల, ఒక్కొక్క వర్డ్ వెనకాల మరి ఎన్నో ఆత్మీయ మర్మాలు, ఆత్మీయ విషయాలు దాగి ఉన్నాయి. ఎంతో కాలం యొక్క చరిత్ర కూడా దాగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వెలుగు గురించి ఒకసారి మనం గమనించినట్లయితే, ఈ వెలుగును గురించి ధ్యానించినట్లయితే బైబిల్లో దావీదు భక్తుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపము వెలుగునిచ్చేది. మొట్టమొదటిగా వాక్యము వెలుగునకు సాదృశ్యం. ఆ వాక్యమే సశరీరుడుగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తున్నారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో దేవుని శిష్యులకు, యేసు ప్రభు శిష్యులకు ఏమని చెప్పారంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏమని చెప్పారంటే, ప్రభు మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. మొదటగా ఒకటి వెలుగు దేవుని వాక్యానికి సాదృశ్యం. రెండవది వెలుగు దేవునికి సాదృశ్యం, యేసు ప్రభు వారికి సాదృశ్యం. మూడవది వెలుగు ఒక విశ్వాసికి సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగును చీకటిని ఎలా వేరు చేశాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పాపము నుండి, లోకము నుండి, వెలుగైన మనల్ని దేవుడు వేరు చేశాడు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు = వెలుగు అని అర్థమవుతుంది. మరొక వాక్యాన్ని చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అక్కడ యోహాను సువార్తలో నేను లోకమునకు వెలుగును అన్నారు. ఇక్కడ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 14వ వాక్యములో మీరు లోకానికి వెలుగు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి గమనించినట్లయితే వెలుగు ఒకటి దేవుని వాక్యానికి సాదృశ్యం. వెలుగు = దేవుని వాక్యము. రెండవది వెలుగు = యేసుక్రీస్తు ప్రభువారు. వెలుగు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. మూడవది వెలుగు = మనకు సాదృశ్యం, అంటే విశ్వాసికి సాదృశ్యం. వెలుగు = విశ్వాసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగును చీకటిని ఎలాగూ వేరు చేశారో అలాగే విశ్వాసులమైన మనము, సేవకులమైన మనము లోకానికి వేరుగా ఉండాలి. పేతురు గారు మేడగదిలో మాట్లాడుతూ, మీరు లోకమునకు వేరై మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిని వెలుగును ఎలాగూ వేరుపరిచాడో నిన్ను నన్ను లోకము నుండి వేరుపరిచారు, పాపము నుండి వేరుపరిచారు, శాపము నుండి వేరుపరిచారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించాలి. దేవుడు అబ్రహామును లోతును వేరుపరిచారంట బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు నామకార్థ క్రైస్తవుడు, అబ్రహాము నిజమైన క్రైస్తవునికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మరి అబ్రహామును ఎలా అయితే లోతు నుండి వేరు చేశాడో అలాగే దుష్టుల్లో నుండి నీతిమంతుల్ని వేరు చేస్తారు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. మేకల్లో నుండి గొర్రెలను వేరు చేస్తారు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా అయితే మొట్టమొదటి దినమున సృష్టిలో చీకటిని వెలుగును వేరు చేశారో, వెలుగును ఎలా అయితే మంచిది అని చేశారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని వేరుగా ఉంచుతున్నాడు, ప్రత్యేకంగా ఉంచుతున్నాడు. అంతేకాదు దేవుడు వెలుగును మంచిగా చేసినట్లు దేవుడు మంచివాడు, మనం కూడా మంచిగా జీవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్య భాగము మనందరి వినికిడిలో దీవించునుగాక. మరొక కార్యక్రమం ద్వారా మరి కలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడగు దేవా, ఈ వాక్యము ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి.
ప్రతి ఒక్కరికి ఆరోగ్యము దయచేయండి. నీ రాకడకు సిద్ధపరచండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధలు, సమస్యల్లో ఉన్న వారిని మీరు ధైర్యపరచండి. వెనుతట్టి ధైర్యపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీ రాకడ దినాల్లో మేము ఉంటుండగా నీ రాకడకు సిద్ధపాటు మాకు దయచేయండి, దిద్దుబాటు మాకు దయచేయండి ప్రభువా. ఈ యొక్క ప్రతిగొన ఆయన వర్తమానములు ఆదికాండము 1వ అధ్యాయము నుండి మేము ధ్యానిస్తుండగా వరుసగా ఈ ధ్యానాంశములు ప్రతి ఒక్కరూ విని ఆత్మీయంగా బలపరచబడటానికి సహాయం చేయండి. మా ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.